ఓం గౌరీదేవి అయి నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. తేదీ 6/10/2025 ఆశ్వీజ మాస పౌర్ణమి రోజున జరుపుకునే వ్రతమే గౌరీ పౌర్ణిమ. ఈ రోజున పార్వతీదేవిని గౌరీ రూపంలో పూజిస్తారు. కుటుంబ శాంతి, సౌభాగ్యం, సంతానం, సుఖ సంపదల కోసం స్త్రీలు ఎంతో భక్తితో ఈ పండుగను జరుపుతారు. పూజా విధానం: ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం పాటించాలి. సాయంత్రం 4 గంటల సమయంలో మళ్ళీ తలస్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. గౌరీదేవికి ఇష్టమైన నైవేద్యాలు వండాలి. తయారు చేయాలి. వరిపిండి చరిమిడి, వడపప్పు, పానకము ఇవి గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. పండ్లు: యాపిల్, జామ, దానిమ్మ, బత్తాయి, నారింజ, ఈడియో పండు, స్వీట్ కార్న్, దోసకాయ మొదలగినవి పండ్లన్నీ ఒక సన్ని అంటే గౌరీదేవి రూపమే అమర్చి పువ్వులతో అలంకరించి పైభాగంలో గౌరీదేవి ఆంస లేదా ప్రతిమను అమర్చాలి. 3 కొబ్బరికాయలను కుడి తీసి అందులో చరిమిడి, వడపప్పు పెట్టి 3 పసుపు ముద్దలతో గౌరీదేవిని పూజించాలి. ముందుగా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజ చేసి తరువాత గౌరీదేవికి దీపారాధన చేయాలి. ప్రత్యేక ఆచారాలు ఏంటంటే వరిదుబ్బు, కొన్ని ప్రాంతాల్లో కొత్త వరిదుబ్బును గౌరీదేవి వద్ద ఉంచి పూజిస్తారు. ఇది పంటలు బాగా పండాలని, అన్నపూర్ణ కరుగ కనగాలని సూచిస్తుంది. వాయనం ఇవ్వడం: గౌరీదేవికి పసుపు, కుంకుమ, బట్టలు, కంకణాలు, తాంబూలం వాయనంగా సమర్పిస్తారు. స్త్రీలు ఒకరికొకరు వాయనం ఇచ్చుకుంటూ సౌభాగ్యం కలగాలని కోరుకుంటారు. ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు చేస్తే చదువు బాగా వస్తుంది. పెళ్ళి కాని వారు చేసుకుంటే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళైన వారికి సంతానం కలుగుతుంది అని శాస్త్రీయంగా నమ్మకం. ఈ వ్రత విధానం ఎంతమంది పూజలో పాల్గొంటారో అంతమంది దీపాలు వెలిగించాలి. అంతమంది ప్రసాదాలు విడివిడిగా దేవుని దగ్గర పెట్టాలి. పూజ అనంతరం గౌరీదేవి పాటలు పాడి వ్రత కథ వినాలి. గౌరీదేవికి మంగళహారతనిచ్చి నా హారతిని అందరూ కళ్ళుకు అద్దుకొని మా తప్పుల్ని క్షమించాలి అని ఆ దేవతని కోరుకోవాలి. పూజ అనంతరం ఆపై 4 దిక్కులుగా ప్రదక్షిణాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కో వైపున ప్రసాదం సమర్పించాలి. ఆ తరువాత ముత్తైదువులను పిలిచి అందరికీ వాయనాన్ని సమర్పించాలి. ఈ వాయనాన్ని పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు. అలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి మంచి చదువు, పెళ్ళి కాని వారికి పెళ్ళి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని నమ్మకం. చంద్రుడిని దర్శించి ఉపవాసాన్ని విరమించాలి. మొదటిగా దేవుని ముందుంచిన పానకాన్ని తాగి తరువాత ఇతర నైవేద్యాలని పంచుకోవాలి. గౌరీ పౌర్ణిమ వ్రత కథ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక కాలంలో ఒక రాజకుమారి గౌరీదేవిని ఎంతో భక్తితో పూజించింది. కానీ ఆ రాజకుమారి చిన్నప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. తల్లి చెప్పినట్లుగా ఆశ్వీజ పౌర్ణమి రోజున ఉపవాసం చేసి గౌరీదేవిని పూజించి వరిపిండి చరిమిడి, వడపప్పు, పానకంతో నైవేద్యం సమర్పించింది. రాత్రిని చంద్రుడిని దర్శించి ఉపవాసాన్ని విరమించింది. ఆ భక్తిని చూసి గౌరీదేవి ప్రత్యక్షమై ఇకపై నీకు ఆయురారోగ్యం, సుఖ సంపద, సౌభాగ్యం లభిస్తాయి అని వరమిచ్చింది. అప్పటి నుండి ఈ వ్రతాన్ని చేసేవారికి విద్య, సౌఖ్యం, సంతానం, సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ విధంగా
గౌరీ పౌర్ణమి వ్రతం చేయటం వలన సౌభాగ్యం, ఆయురారోగ్యం, సుఖ సంపదలు, పంటల